కాయ రాజా కాయ్, కాయ రాజా కాయ్, కాయ రాజా కాయ్. ఏంటి సార్, ఏంటి కాయలు కాయాలి? అదేనండి, మన ప్రజలందరికీ ఈ పందాలు కాయడం బాగా మామూలు అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా యుద్ధం మళ్ళీ మొదలవుతుందా కాదా, దీని మీద పెద్ద పెద్ద కోట్లలో పందాలు కాస్తున్నారు. ప్రత్యేకంగా భీమవరం, అనకాపల్లి, నెల్లూరు, ఎక్కడైతే తిండి పుష్కలంగా దొరికి ఎక్కువ సమయాన్ని ఈ గట్ల మీద ఆ గట్ల మీద గడిపే బేవసగాలంతా కూడా వాడికి తోడుగా కొంతమంది జనాలు ఉంటారు. వీళ్ళంతా కూడా పందేలు కాస్తున్నారు. మరి దీనికి కారణం ఏంటంటే, ఇక్కడ అమెరికా ఏం చేస్తున్నదంటే, ఎలాగో అలాగా మళ్ళీ ఇరాన్ని యుద్ధరంగంలో దించాలి, దాని దగ్గర ఉన్న ఆయుధాలని మనం పాడు చేస్తే మాకు విజయం దక్కింది అని ప్రస్ఫుటంగా. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ప్రజలు కూడా అమెరికాని నమ్మడం మానేశారు, అంటే మన ట్రంప్ గారిని. అదేవిధంగా ఆ మంత్రివర్గం ఎవరేం చెప్పినా సరే వింటం మానేశారు. మేము గెలిచామని కానీ వాళ్ళు చెప్పే ఏ పాజిటివ్ మాట అయినా సరే వింటం మానేశారు. ఆఖరికి ట్రంప్, నా పేరు ట్రంప్ అంటే ఆహాహా వలె చెప్పేవే అనేటట్టుగా ఉంది. ఎందుకంటే వాడి పేరు కూడా తప్పు చెప్తాడేమో అనే ఒక దీంట్లోకి వెళ్ళిపోయారు ప్రజలంతా కూడా. మరి అలాంటి ఈ స్టేజ్లో అతనికి ఇంక గత్యంతరం లేదు. ఎలాగో అలాగా పాకిస్తాన్ బతిమాలుకొని కాలు పట్టుకొని ఈ ఫస్ట్ రౌండ్ టాక్స్ చేశారు. కానీ పాపం వైస్ ప్రెసిడెంట్ కొద్దిగా హానెస్ట్గా ఉండటం వలన దాన్ని అది ముందుకు జరగల. ఎందుకంటే అతనికి దాని దేశ ప్రయోజనాలు ముఖ్యం. ట్రంప్ గాడిలాగా ఏదో రకంగా చేసుకొని రేపు ఎలక్షన్లు గెలిచేసి ఆహా నేను హీరో నీవో ఉండుమంటాడే, ఆ పద్ధతి సాగదు కదా. కానీ ఇప్పుడు అతనికి ఎమర్జెన్సీగా ఒక పరిష్కారం దొరకాలి, ఎమర్జెన్సీగా తను హీరో అయిపోవాలి. ఎలాగా? పోనీ ఎవరైనా సరే మంచి డైరెక్టర్ ఉన్నారా అంటే, జేమ్స్ బాండ్ సినిమాలో హీరో సినిమాలు తీసే డైరెక్టర్ ఉంటే వాళ్ళు ఎవరు కనబట్టలే ఆయనకి పాపం. ఉండొట్టుండి ఒకసారిగా ట్రంప్ గారిని హీరో చేయడానికి ఇంకా తన పాటలు తను పడుతున్నాడు. ఇప్పుడు అతను ఏమనుకుంటున్నా అంటే, ఎలాగైనా సరే ఇరాన్ని ఈ ముగ్గులోకి దింపాలంటే ఒక డమ్మీ షిప్ని మనం ఇరాన్ వైపు ఉన్న ఆ సంధి దగ్గరికి, జలసంధి దగ్గరికి పంపించా, హెర్మోస్ సంధి దగ్గరికి పంపించామంటే ఎలాగా ఐఆర్జీసీ వాళ్ళు దీన్ని పేల్చేస్తారు. మనకి పోయే నష్టం చాలా తక్కువ. ఎందుకంటే ఆ డమ్మీ కదా, దాంట్లో ఇదేం ఉండదు. కానీ ఇది బహానాగా చేసుకొని, ఇది ఒక కారణంగా చేసుకొని ఇరాన్ చూసారా మా షిప్ని మీద దాడి చేసింది, నాకు ఇన్ని కోట్లు నష్టమైపోయి ఇంకా యుద్ధం చేసేయాలని చెప్పేసి ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి మిగిలి ఉన్నాయో వాటిని మీదకి దాడి చేయాలని ఒక పిచ్చి ఆలోచన ట్రంప్కి ఉంది. కానీ ఇప్పటికే ఇరాన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది, మీరు ఇంతవరకు ఎక్కడా చూడని ఎవరికి తెలియని ఒక ఆయుధం నా దగ్గర ఉంది, అవసరం వస్తే దాన్ని తప్పకుండా వాడతాను సుమా అని హెచ్చరించేటప్పటికి మళ్ళీ ట్రంప్ గారికి సుస్సు. ఇదేందువయ్యా మళ్ళీ ఇప్పుడు ఇలా చెప్తుండో, వాడి దగ్గర ఏం లేవున్నా చెప్పుగా. ఏం చెప్తాం సార్, వాడి దగ్గర ఏమున్నాయో ఆయనకే తెలియదు. మరి ఎవరెవరో తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు ఆయన దగ్గరికి అంటాడు పక్కన జేపీ, వాళ్ళ వైస్ ప్రెసిడెంట్. సరే ఏదైనా సరే వాళ్ళకి భయం పట్టుకుంది. ఇప్పుడు ఎక్కడ న్యూక్లియర్ బాంబు వెళ్తారు, ఎందుకంటే 400 కేజీలు యురేనియం ఉంది. ఆల్రెడీ 60% అది ప్యూరిఫై అయింది. దాన్ని కొన్ని మిసైల్స్లో వదిలి ఫైట్ చేసినా సరే వాటిని ఏమంటారంటే రఫ్ బాంబ్స్ అంటారనమాట. రఫ్ క్వాక్ బాంబ్స్ ఇది అంటారు దాన్ని టెక్నికల్గా. దానివల్ల కూడా కొద్దిపాటి డ్యామేజ్ చేయొచ్చు. ఆ డ్యామేజ్తో అమెరికాకి పీకల్లోకి కష్టాలు తప్పకుండా వస్తాయి. బహుశా అదా అని కొంతమంది ఊహ. చిచి అది కాదే బాబు, ఇదేదో బయాలజికల్ వార్ఫేర్ ఉంటుంది అన్నాడు. ఈ బయాలజికల్ వార్ఫేర్ ఎక్కడిది? ఎప్పుడో పాపం సద్దాం హసన్ టైంలో అమెరికా వాళ్ళ ఇరాక్ యొక్క పెట్రోలియం మొత్తం లాక్కోవాలనే కుట్రతో సద్దాం హుసేన్ని అతనికి బయాలజికల్ వార్ఫేర్ కావాల్సినవన్నీ ఉన్నాయని చెప్పేసి అతన్ని ఆ దేశాన్ని మొత్తం నాశనం చేసి అతన్ని చంపేసి ఆ దేశం మొత్తంలో ఉన్న ఈ పెట్రోల్ బావులన్నీ కూడా వాడుకుంది. ఆ డబ్బులన్నీ అమెరికాకే. నేను మళ్ళీ చెప్తున్నా అమెరికా ప్రజలకి, అలాంటి బ్యాబర్స్ పాపిస్టీ సొమ్ములంతా అనుభవిస్తున్న మీరు రేపొద్దున ఏదొచ్చినా సరే ఆ శిక్ష వాటికన్నిటికీ ఫలితాలు మీరే అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి.
మాకు తెలియదు, మా దేశ నాయకులు చేశారు. మరి వారి నాయకులు చేసినప్పుడు ఖండించాల్సిన బాధ్యత మీది కదా, ప్రొటెస్టులు చేస్తారు కదా. మరి ప్రొటెస్టులు చేసినప్పుడు ఇలాంటి వాటి విషయంలో నువ్వెందుకు సద్దాం హుసేన్ మీద ఆ యుద్ధం అయిపోయింది మధ్యలో అని చెప్పాడు. ఆ దగ్గర పాపం ఏం లేదే పిచ్చోడు అన్నాడు. మరి ఇప్పుడు పిచ్చోళ్ళు ఎవరు? మీరే కదా, ప్రజలే కదా. అలాంటి చెత్త వదలంతా ఎన్నుకున్నందుకు సరే ఇప్పుడు పాపం ఇలాగ తీసుకొచ్చి ఇలాగ చేస్తాడేమో అని భయం ఉంది జనాలకి. కానీ మొన్నటి వరకు ఏమన్నాడు, యురేనియం 400 కేజీలు ఉంది, అది దానికోసం దాడి అన్నాడు. దాని గురించి మాట్లాడడం మానేశాడు. ఇంకేమున్నాయి టాపిక్స్? ఇంక ఏ టాపిక్లు లేక చివరికి ఆ జలసంధిని పట్టుకున్నాడు. ఆ జలసంధిలో వాళ్ళు ఏమన్నారు, ఓకే పర్వాలేదులే, నేను ఏదో కొంత టరీఫ్ వసూలు చేసుకొని ఈ రీబిల్డింగ్ చేసుకుంటా అంటే ఫస్ట్లో ఓకే అన్నాడు. తర్వాత అందరు క్రిటిసైజ్ చేసేప్పటికి నో నువ్వు చేస్తే ఎలాగా, నేను చేస్తా అంటాడు. మరి ట్రంప్కి ఇంత పిచ్చి పట్టిన ట్రంప్ని ఇంకా అమెరికాలో ఉంచుకుంటున్నారంటే ఏం చెప్పాలి? ఏదో రకంగా యుద్ధాన్ని కొనసాగించి ఏదో ఒక ముగింపుతో తాను హీరోని అని ప్రకటించుకొని రేపు నవంబర్లో జరిగే ఉప ఎన్నికల్లో అతను గెలవాలి. అది అసాధ్యం. అసాధ్యమైన సుసాధ్యం చేస్తాను అని చెప్పి పెద్ద హీరోలాగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోపల తన భార్యే చెప్పేసింది, నాకు ఆ ఎస్టీఎం ఫైల్స్కి సంబంధం. ఎస్టీఎం ఫైల్స్ ఏం లేదు, చిన్నపిల్లల్ని వాళ్ళు రకరకాలుగా సెక్సువల్గా హింసించేదాన్ని మొత్తాన్ని వాళ్ళు ఒక ఎస్టీఎం ఫైల్స్ అని చెప్పి ఒక ఇది తయారు చేశారు. ఈ ఇప్పుడు ఉన్న ఆమె కాదు, అంతకుముందు 3వ భార్య ఉంది, ఆవిడ కూడా ఇలాగ చెప్పింది. అమ్మమ్మ ట్రంప్ గారు పెద్ద కిలాడిగాడు అండి, వాడికి ఇలా చాలా సంబంధాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఆవిడ చెప్పడం ప్రారంభించింది. ఒక్కొక్కటిగా ట్రంప్ యొక్క పునాదులు కదులుతున్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఈ ట్రంప్ రాజీనామా చేసి ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్గా చేస్తారో అప్పుడు ఏమైనా అమెరికా కొద్దిగా ఊపిరి పీల్చుకుంటుంది. మహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా అమెరికా నువ్వు ఊపిరి పీల్చుకో అనే స్టేజ్కి రావాలి. వీడున్నంతకాలం ప్రపంచానికి శాంతి లేదండి, అమెరికాకి నాశనం తప్పించి. మరి ఆ రోజు కోసం మనంతా కూడా భగవంతుని కోరుకుందాం, ప్రార్థిద్దాం. సిఎంఈఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మారకండి. బాయ్.